టీడీపీ పార్టీ 44 వసంతాలు అవుతా ఉంది. మరి ఏంటి 44 సంవత్సరాల్లో చేసిన మంచి ఏదంటే మీరేం చెప్తారు? అసలు ఏం చేసిందని ఈరోజు పండగలు చేసుకుంటాం టీడీపీ పార్టీ వాళ్ళు? పండగలు అంటే గత గవర్నమెంట్లు 44 సంవత్సరాలు అంటే కొన్ని డెవలప్కి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అనకాపల్లి నక్కపల్లి అన్నారు కదా, అవి వచ్చింది. అప్పుడు కియా వచ్చింది 2014 కదా. కొన్ని ఫ్యాక్టరీలు వచ్చాయి కదా, కొన్ని కంపెనీలు వచ్చాయి కాబట్టి మరి డెవలప్ చేసినట్టే కదా. ఇప్పుడు గవర్నమెంట్కి ప్రజలకి వ్యవస్థ సంక్షేమ పథకాల్లో కోట్ల లక్షలు ఇవ్వకపోయినా ఉన్న పథకాలు సూపర్ 6 ఇచ్చినా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పటికిప్పుడు ఒకసారి బిర్యానీ ఆవిడ పెట్టలేరుగా, నైట్ అర్ధరాత్రి ఆవిడ కోడీశ్వరుడు అయిపోయాడుగా. టైం ఉంటుంది, దానికి టైం తీసుకుంటుంది, టైం టేకిన్ అవుద్ది, దాన్ని గాళ్ళు నిదానం వ్యవస్థ పెడుతుంది. అంటే మనం ఈ రోజున 44 వసంతాలు అని చెప్పి సోషల్ మీడియా కానీ లేదా కొంతమంది డీపీలు కూడా పెట్టుకున్న పరిస్థితి సానుభూతి పడే టీడీపీ వాళ్ళు ఎందుకు అలా చేయడానికి కారణం ఏంటంటారు? అసలు పార్టీ విధానం, పార్టీ 44 సంవత్సరాలు పెట్టారండి. అన్న ఎన్టీ రామారావు సమాజం దేవాలయం, ప్రజల దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు ఆయన నినాదం పెట్టారు. నినాదం పెట్టాడు స్వర్గీయ అన్నయ్య ఎన్టీ రామారావు గారు స్ఫూర్తితో. అది పార్టీ, అది గౌరవం అందరూ పెట్టుకుంటారు, అందరూ డీపీ పెట్టుకుని అందరూ పెట్టుకుంటారు. ఇప్పుడు పార్టీ ఎప్పుడు పుట్టిందో, ఎన్ని సంవత్సరాలు అయిందో మనం చెప్పుకుంటాం కదా, అంతే కదా. ఇది కూడా అంతే, 44 సంవత్సరాలు పార్టీ పుట్టి దానికోసం చెప్పుకుంటాం అంతే. అన్న మరేంటి మరి టీడీపీ ప్రభుత్వం ఆవిర్భాగం 44 సంవత్సరాలు అవుతా ఉంది. అసలు ఈ 44 సంవత్సరాల్లో టీడీపీ పార్టీ చేసిన డెవలప్మెంట్ ఏంటి? అసలు ఏం చేసింది ఈ 44 సంవత్సరాలు? కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి తేడాకే అనేక రకాలుగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు పోయినసారి జగన్మోహన్ చేసిన పొరపాట్ల వల్ల అప్పులు పాలైపోయి ఏ ఒక వ్యవస్థ కూడా సర్వనాశనం, అన్ని వ్యవస్థలు కూడా పాడైపోయాయి ఉన్నాయి. ఇప్పుడు ఒకటికోటి అన్నీ కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చాక మన పవన్ కళ్యాణ్ కానీ, మన లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ముగ్గురు కూడా 24 గంటలు ఒకే రీతిగా కష్టపడుతున్నారు. రాత్రి పాలనకన్నా కష్టపడుతున్నారు. ఏంటి ఈ వ్యవస్థలు అన్నింటినీ గాడిలో పరిచి అన్ని వ్యవస్థలు కూడా ముందు నడిపించడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది అప్పుల్లో ఉంది. మనకి ఏపీకి ఆదాయం తక్కువ, ఏ ఒక్కటి నుంచి కూడా ఆదాయం ఉండదు, పెట్టే ఖర్చులు ఎక్కువ. దాని గురించి ప్రతిదీ అభివృద్ధులు చేయడానికే అన్ని కంపెనీలు తేవడమే కానీ అన్ని విధాలుగా కష్టపడుతున్నారు. అంటే అసలు ప్రజల గురించి ఆలోచించే తత్వం తండ్రి కొడుకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు లేదని చెప్పి అంటున్నారు. మరి లేదు, ఇప్పుడు యువతకి ఉద్యోగాలు రావాలా, యువత నిరుద్యోగులు బోల్డ్ మంది ఇబ్బందులు పడుతున్నారు, అనేక కుటుంబాలు కూడా రోడ్డు పాలు అయిపోయినాయి అని అనేక రకాలుగా లోకేష్ బాబు గారు కూడా అనేక కంపెనీలు తేడానికి యువతకి ఉద్యోగం ఇప్పించడానికి ఆయన పట్టుదలగా చేస్తున్నారు. ఇప్పుడు యువత నాకు ఇద్దరు పిల్లలు ఇంటికాడే ఉంటారు, ఏ పని చేయలేకపోతున్నారు. మామూలు పనులు సున్న పనికి వెళ్ళినా సరైన కార్మికులు కూడా పనులు లేవు. అందువలన ప్రతి ఒక్కరు ఇంటికాడ నిరుద్యోగులుగా అనేక ఇబ్బంది కుటుంబాలు, పేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి ఇప్పుడు అనగానే ఒక కంపెనీ వచ్చింది అనగానే మనకు ఉద్యోగాలు వచ్చాయి కదా. ఇప్పుడు కంపెనీ బాగు చేయాలా, దానికి అనేకమైన సరుకులు చూపిస్తేనే ఆ కంపెనీ ముందుకు వస్తుంది, అప్పుడు ఉద్యోగాలు వస్తాయి. అంతవరకు కష్టపడుతున్నారు. ఈ నిరుద్యోగులు ముందుకు నడపాలా, అభివృద్ధి చేయాలనే కష్టపడుతున్నారు. పార్టీ కూటమి బాగానే చేస్తుందండి. అంటే యువతలకి మంచి చేసిన ప్రభుత్వం ఏదంటే మీరు ఏం చెప్తారన్న? అసలు జాబ్స్ కల్పించిన ప్రభుత్వం ఏదంటే? జాబు కల్పించాలా చేయాలంటే కూటమి ప్రభుత్వం వల్లే వద్దండి. ఒక సంవత్సరం అటు ఇటు అయినా కూటమే చేయగలదు. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నేనే తీసుకొచ్చాను కంపెనీ మొత్తం యువత అంతా నా ప్రభుత్వంలోనే బాగున్నారు, సరైన జాబులు చేసుకున్నారని చెప్పి అంటున్నారు. దేనికి? అది ఆయన ఏ ఒక మాట అయినా చెల్లుబాటు అవుద్దని ఆయన ఛానల్ పట్టుకొని మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఆయంలో ఏ ఒక నిరుద్యోగైనా ఒక 100 ఉద్యోగాలు ఎవరికైనా గవర్నమెంట్ జాబులు ఏమైనా ఇప్పించారని చెప్పండి, పని మీ ద్వారా చెప్పించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుండగా ఇన్ని వేలు ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది నిరుద్యోగులు బాగుపడని. ప్రతి నిరుద్యోగి గంజాయి బ్యాచ్ అయిపోయారు, బేడి బ్యాచ్ అయిపోయారు. ప్రతి కాలేజీలు అంటే వెళ్ళా గంజాయి దొరుకుతాయి. అప్పుడు ఆయాయంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా సరే గంజాయి ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని దేవి ముందు వాళ్ళకి ఒక జాబ్ అనేది చూపిస్తాను. ఎందుకు ఇప్పుడు పిల్లలు ఎందుకు పాడైపోతారో, ఏ ఒక ఆదాయం లేకపోతేనే ఏదో చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు దొంగ పని ఏదో పని చేసి బతడాయిసి వస్తారు. అదే నిరుద్యోగులకి జాబులు వచ్చాయనుకోండి, వాళ్ళు ఆ తప్పుడు పనులు చేయరు. అట్లా నేర్పారు. వాళ్ళ పార్టీ హాయంలో ఆ జాబులు వచ్చాయి ఎక్కువ. అంటే మరి ఈ రోజున కొంతమంది సామాన్య ప్రజలు కూడా 44 సంవత్సరాలు అని చెప్పి వాట్సాప్ ప్రొఫైల్ డీపీలో కానీ మొత్తం పెట్టుకున్న పరిస్థితి. ఎందుకన్నా ఆ సానుభూతి ఎందుకంటారు? అసలు 44 సంవత్సరాలు అంటే ఆయన చేసి
పనులు మంచి పనులు ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగులు. ముందుకు నడిపించడానికే వాళ్ళు బాధపడ నిరుద్యోగులు ఎంత ఉద్యోగాలు ఇప్పిస్తామా, ఏవో కంపెనీలుగా ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ జాబ్ కాకుండా ప్రైవేట్ జాబులైనా వాళ్ళ కాలం మీద నిలబడేటట్టుగా లోకేష్ బాబు గారు కష్టపడుతున్నారు. అది మన సోషల్ మీడియా ఎక్కడ చూసినా సరే ప్రతి ప్రొఫైల్లో కానీ సోషల్ మీడియా ప్రతి చోట కూడా 44 సంవత్సరాలు అని చెప్పి కూడా ఒక ఫోటోలు చూస్తున్న పరిస్థితి ఎందుకంటారు? ఇప్పుడు కూటమి చేసే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో అన్ని మంచి పనులే జరుగుతాయండి. ఇప్పుడు ఎన్ని కంపెనీలు మన ఆంధ్రాకి వచ్చినాయి, ఇప్పుడు కంపెనీలు వచ్చినాయని అవి జాబులు వచ్చాయి కదా, అట్లా అన్నింటిలో అభివృద్ధిలో తేవాలి. ఇప్పుడు వచ్చిన కంపెనీలు కూడా ఈయన కోట్లు వేస్తాడు, మా ఛానల్ పట్టుకొని మళ్ళీ ఆయన వేయలేదు అంటున్నారు. వాళ్ళ కార్యకర్తలతో కోట్లు వేపిస్తున్నారు వచ్చిన పెద్ద పెద్ద కంపెనీలు. ఇప్పుడు ఎవరికైనా నాకైనా ఇప్పుడు ఎక్కడ ఒక 10,000 పెట్టుబడి పెడితే అక్కడ భయం పెట్టను కదా, డబ్బులు పోతాయని ఏదో ఇబ్బంది ఉంటుంది పెట్టము, అలా భయపెడతారు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏపీని బాగు చేయడం కాదు లేరు, ఏపీని ఎట్లా సర్వనాశనం చేయాలా అనే లెక్క ఆలోచనే. కానీ వచ్చిన కంపెనీలన్నీ కూడా నేనే తీసుకొచ్చాను చంద్రబాబు పేరు మార్చుకుని గొప్పలు చెప్పుకుంటాను అంటున్నారు. మరి అది కావాలని వాళ్ళ ఛానల్లోనైనా వాళ్ళు డబ్బా కొట్టుకుంది, కానీ జనాలు తెలియదండి. ఇప్పుడు నీకు తెలియదా, మాకు తెలియదు, జనాలకి అందరికీ తెలుసు. మనము ఇప్పుడు నేను తప్పుడు పని చేస్తానే జనాలు తెలుసు, కానీ నేను చెప్తాను నేను చేయలేదని, కానీ చూసిన జనాలకు అర్థమైపోతుంది కదా నేను తప్పుడు వాళ్ళని. అట్లా ఎన్ని మాట్లాడి చెప్పుకున్నా సరే ప్రజలకు తెలుసండి. అయితే ప్రజలందరూ ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. వచ్చే కూటమి మళ్ళీ వచ్చేసరి కూడా కూటమి అనేక మెజార్టీతో గెలిపిస్తారు. రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఎప్పుడు వస్తాయి కార్పొరేషన్ కూడా కూటమి చేయాలని అందరూ జనాలందరూ పట్టం కట్టుకున్నారు. కార్పొరేషన్ మొత్తం కూటమి ప్రయత్నం రావాలా, అది ముగ్గురు ముందుకు వస్తేనే మాకు కంపెనీలు వస్తాయి. నిరుద్యోగాన్ని లేకుండా చేయే దమ్ము ఒక చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్కి ఉంది, వాళ్ళిద్దరూ చేయగలరు. ఏంటి అటు నరేంద్ర మోదీ గారుగా బీజేపీ కూడా అనేక సపోర్ట్ ఇస్తుంది, బీజేపీ హండా బాగా ఉంది. మన ఏపీకి బీజేపీ వల్లే కొంత ఏపీ ముందు నడిచే బాధ్యత ఉంది.